హైదరాబాద్ లక్డికాపూల్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత నెలకొంది. గ్యాస్ కోసం రోడ్డుపై బైఠాయించిన ఆటో డ్రైవర్లు 2 రోజుల నుంచి గ్యాస్ కోసం ఎదురు చూస్తున్నా పట్టించుకోవట్లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, పెట్రోల్ డీజిల్ కొరత లేదని అధికారులు చెబుతున్నా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఏమంటున్నారు అక్కడ ప్రజలు? ఇటు పెట్రోల్ డీజిల్ కొరత తారాస్థాయికి చేరుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఓవైపు ప్రభుత్వం ఇప్పటికే గ్యాస్ కొరత లేదు, పెట్రోల్ సంక్షోభం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా చాలా వరకు ఇటు బంకుల్లో మాత్రం ఆ పరిస్థితి కనిపించట్లేదని చెప్పవచ్చు. ఎందుకంటే దాదాపు కిలోమీటర్ల మేర ఇటు వాహనదారులు బారులు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు ఎల్పిజి గ్యాస్ సంక్షోభం మాత్రం ఇటు భాగ్యనగరం వ్యాప్తంగా తారాస్థాయికి చేరినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు ఎల్పిజి గ్యాస్ కోసము ముఖ్యంగా ఇటు ఆటో వాళ్ళలు మాత్రం దాదాపు గంటల కొద్ది పడిగాపులు కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో దాదాపు 24 గంటల వరకు సమయం పడుతుందంటూ కూడా ఇప్పటికే ఇటు ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సిటీలో ఉన్నటువంటి ఏ ఎల్పిజి ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర చూసుకున్నా కూడా ఒకటే సీన్, ఒకటే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదే కూడా మనం చూడొచ్చు ఏదో దాదాపు గంటల తరబడి, రోజుల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. కిలోమీటర్ల మేర ఆటోలతో బారులు తిరుగుతున్నటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇటు నగర వ్యాప్తంగా ఎక్కడ చూసుకున్నా కూడా ఎల్పిజి గ్యాస్ సంక్షోభం మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆటో డ్రైవర్లు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. సో ఇప్పటికే వారు ఎల్పిజి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో వారంతా కూడా ఇటు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆటో వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాము. చెప్పండి అన్న, మీరు ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? నిన్న నైట్ నుంచి ఉన్నా నేను ఇక్కడ. నిన్న నైట్ నుంచి 6 o'clock నైట్ నుంచి నిన్న నుంచి ఇక్కడ దాకా కొత్త దగ్గర దాకా వస్తున్నా అయిపోయింది గ్యాస్, అయిపోయింది, బంద్ చేస్తారు చెప్తారు. ఏం చేయలేరు, ఇప్పుడు దాకా ఏం చేయలేరు గ్యాస్. అక్కడ నుంచి 12 hours అయింది. నేను ఇక్కడనే ఉన్నా, నైట్ మొత్తం ఇక్కడనే పండుకున్నా. నేను బ్రిడ్జ్ కింద, మెట్రో కింద పండుకున్నాను. నేను అయిపోయింది చెప్తారు, చేస్తారు, ఏం చేస్తారు గ్యాస్. ఇప్పుడు 93 చెప్పినారు, 93 చేసుకోవాలని చెప్పిన. 93 గ్యాస్ రేట్ పెరిగింది, 90 ఉంది రేపు, ఇప్పుడు 93 చేస్తారు గ్యాస్. అప్పుడు నుంచి లైన్లోనే ఉండా. డబ్బులు పెడతామన్నా కూడా దొరకదలేదు. డబ్బులు ఎక్కువ చేస్తే ఇస్తామంటే చేస్తలేదు. मेरा नाम शेख अब्दुल अजीज है साहब. मैं रात में 10 बजे यहाँ ठहरा हुआ हूँ. आगे ठहरा 3 बजे रात को डालता हूँ बोला, 6 बजे डालता हूँ बोला, 6 बजे 9 बजे डालता हूँ बोला, फिर 11 बजे बोला, फिर अब बोला 12 बजे. अब क्या बोलता अदमिया न्याय बोल रही. अब कैसा करना बोलो? हाँ सेठ आए हुआ है, अंदर है सेठ अंदर है. నేను అద్మియా న్యాయ బోల్ రహి మీరు గ్యాస్ వేపిస్తుంటారు, ఫిల్లింగ్ చేస్తుంటారా అన్న? గ్యాస్ మీరు రేటు పెంచుతున్నారు, పెరిగింది రేటు. గ్యాస్ అనేది కదా ఇట్లా గాలి బండి గుత్తలు ఎట్లే కదా. ఓనర్ అయినా బండి ఓనర్ అయినా గుత్తలు దమ్ చేస్తున్నారు. బండి ఓనరు వాళ్ళకి గుత్తలు ఇవ్వాలా, లేకుంటే బండి నడిపారా? ఏం చేయాలా? లేకుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ 300-400 కిరాయా ఎట్లా వేయాలా? బండి కిరాయా ఎట్లా వేయాలా? మొత్తం పొద్దున్న నుంచి సాయంత్రం ఈ లైన్ లో నిలబడితే ఎట్లా బండి చేయాలి? వెయిట్ చేస్తున్నారు లైన్ లో, రాత్రి నుంచి వెయిట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి వెయిటింగ్ లో ఉన్నాము. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నా, 12 గంటల నుంచి, రాత్రి 12 గంటల నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తున్నా. గ్యాస్ దొరకలేదు. 6 గంటలు చేస్తా అని చెప్పిండు. వచ్చిన అడిగిన చెప్తే 9 బజే डालता बोला, 9 बजे आगे पूछा तो 12 बजे डालता. మార్నింగ్ 5 నుంచి ఇక్కడ ఉన్నాము. రాత్రి వస్తే చెప్పిండు, పొద్దుగాల మార్నింగ్ 6 o'clock ఇస్తా అని చెప్పిండు. 6 o'clock 1 అవుతుంది. వస్తుండు, ఒకసారి అంటుండు రేట్ పెంచా అంటుండు, ఒకసారి అంటుండు గ్యాస్ పిల్లలు లేదంటుండు, ఒకసారి అంటుండు గ్యాస్ టైంకి రాలేదని చెప్తుండు. మేము చూతే కాల మైడల్ ఇలా అన్ని చోట్ల ఇంతే ఉంది పరిస్థితి. అన్ని చోట్ల ఇట్లా ఉంది, ఏడలేదు గ్యాస్. చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉంది. సంక్షోభం లేదంటుంది కదా గ్యాస్. ఆయన సీఎం ఏముంటుంది అసలు? సీఎం ఇప్పటిదాకా అసెంబ్లీలో మాట్లాడిందా గ్యాస్ గురించి కానీ, పెట్రోల్ గురించి కానీ? నిన్న రాత్రి 10 గంటలకు లైన్ లో విన్నాము. అప్పటి నుంచి
అడిగితే 3:30కు లోడ్ వస్తుంది, 4:30 5 గంటలకు గ్యాస్ పోస్తామన్నారు. ఆ తర్వాత అడిగితే పొద్దున పోస్తామన్నారు. ఆ తర్వాత మేమందరం కలిసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పోయినాం. అక్కడ జమేదార్ సాబ్ ఉన్నాడు. జమేదార్ సాబ్తో ఫోన్ చేయించినాం. ఫోన్ చేయిస్తే 11 గంటలకు గ్యాస్ పోస్తా అన్నాడు. గ్యాస్ ఉంచుకొని పోస్తలేడు. దీనికి చూడొచ్చు, పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నారు. ఆందోళన దిగినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గ్యాస్ కావాలి, ఆటో వాళ్ళలో మొత్తం కూడా ఆందోళన చెందుతున్నాము, రోడ్డు పాలవుతున్నాము. దాదాపు లక్షలాది మంది ఆటోలను ఈ గ్యాస్ ఫిల్లింగ్ నమ్ముకొని ఉన్నాము. సో మేమంతా కూడా రోడ్డు మీద పడుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా రోడ్డు మీద దిగారు. రోడ్డు మీద బైఠాయించి ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం లగడికాపూల్లో పరిస్థితి. రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మొత్తానికైతే మనం చూస్తున్నాము, ఇటు లగడికాపూల్లో పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గ్యాస్ కొరత హైదరాబాద్ నగరంలో ఏ స్థాయిలో చేరిందని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పొచ్చు. మొత్తం కూడా లగడికాపూల్ మొత్తం కూడా ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ప్రాంతం. ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ఆటో డ్రైవర్లందరూ కూడా గ్యాస్ కోసం ఆందోళన పట్టారు. తమకు తక్షణమే ఎల్పిజి ఏదైతే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర గ్యాస్ ఇవ్వాలి అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రోడ్డు మీద బైఠాయించి ఇటు ఆటో డ్రైవర్లు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాము లగడికాపూల్ ఎల్పిజి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాము. పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రభుత్వానికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్లందరూ కూడా ఆందోళన దిగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు లగడికాపూల్ ఏదైతే గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. మొత్తానికైతే ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా దాదాపు గంటలు పోయాయి, రోజుల తరబడి వెయిట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. దాదాపు 2 రోజుల నుంచి ఆటో ఫిల్లింగ్ స్టేషన్ల దగ్గర తమంతా కూడా వెయిట్ చేస్తున్నట్లు కూడా ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ఓటు స్టూడియో.